ఉండి ఎన్ని 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు. మోహన్ బాబు నివాసానికి మంచు మనోజ్ వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గేట్ను తోసుకుంటూ మంచు మనోజ్ ఫామ్ హౌస్ లోకి వెళ్లారు. ఈ క్రమంలో మంచు మోహన్ మనోజ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మోహన్ బాబుకు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. కొడుకు మనోజ్ కు మోహన్ బాబు ఆడియో సందేశం పంపారు. నీ భార్య మాట విని తాగుడుకు అలవాటు పడ్డావని, తాగుడికి అలవాటు పడ్డ నువ్వు నీ భార్య ప్రవర్తించే విధానం అత్యంత నీచమన్నారు మోహన్ బాబు. మోహన్ బాబుకు గాయాలయ్యాయి. మోహన్ బాబును ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సృజన్ అందిస్తారు. సృజన్, ఏంటి సిచ్యువేషన్? మోహన్ బాబు పరిస్థితి ఏ విధంగా ఉంది? కొద్దిసేపటి క్రితమే అంటే ఘర్షణ జరిగింది. జలపల్లి నివాసం వద్ద జరిగిన ఘర్షణలో ఆయన మనోజ్ కిను మోహన్ బాబుకి మధ్య కూడా చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలోనే మోహన్ బాబుకు గాయాలు అయిన సందర్భంగా వెంటనే ఆయన్ని కాంటినెంటల్ హాస్పిటల్ కు మంచు విష్ణు తరలించినట్టుగా తెలుస్తుంది. ఆయనకి ఎమర్జెన్సీ వార్డులో దీనికి సంబంధించిన చికిత్స కూడా అందుతున్నారు. ఎందుకంటే ఇందాక జరిగిన గొడవలో ఆయన కొంత ఆగ్రహావేశాలను చూపించడం, మీడియా మీద కూడా దాడి చేయడం, ఆ తర్వాత మనోజ్ కూడా ఆయన వెళ్ళడం, మనోజ్ కూడా మోహన్ బాబుతో ఘర్షణకు దిగినట్టుగా కూడా సమాచారం అవుతున్న నేపథ్యంలో ఈ క్రమంలోనే ఆయనకి గాయాలు అయినట్టుగా వెంటనే స్పందించిన మంచు విష్ణు ఆయన్ను కాంటినెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్లి అక్కడ చికిత్స అందించుకు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన స్టేబుల్ గానే ఉన్నారు. ఆయనకి సంబంధించి హెల్త్ కండిషన్ అయితే బాగానే ఉంది. చికిత్స కొనసాగుతూ ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. ఫర్దర్ గా అంటే ఆయన హెల్త్ కండిషన్ కి సంబంధించి ప్రస్తుతం అయితే చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ఎలా ఉంది ఏంటనేది ఏమన్నా హెల్త్ రిపోర్ట్ ఇస్తారా ఏంటనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే జల్పల్లి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఆయన కొంత అగ్రవేశాలకు లోనవటం, సో ఆ ఘర్షణలోనే ఆయనకి గాయాలు అవటం జరిగింది. దానికి సంబంధించిన చికిత్స అయితే ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే సృజన్, ఇప్పుడు మోహన్ బాబు విడుదల చేసిన ఆడియోతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టు అని భావించచ్చా? అంటే ఈ ఆడియోపై మంచు మనోజ్ స్పందన ఏ విధంగా ఉంది? ఎస్, అంటే ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. నిజానికి ఒక ఎమోషనల్ తను మంచు మనోజ్ ను ఉద్దేశిస్తూ ఈ వాయిస్ మెసేజ్ అనేది విడుదల చేశారు. ఏదైనా సరే లీగల్ గా వాళ్ళు వెళ్దామని చెప్పి ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం అనేది నెలకొనడం అనేది నిజంగా అంటే ఇప్పుడు పోలీసులు వచ్చి రంగప్రవేశం చేసి దీన్ని అంతా కూడా సెటిల్ చేయాలి, గొడవ లేకుండా చేయాలని భావించినప్పటికీ కూడా మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళటం, ఆ తర్వాత ఘర్షణ వాతావరణం నెలకొనటం, ఇప్పుడు మీడియా మీద మోహన్ బాబు